అభి రామలక్ష్మి విషయంలో ఒక ఊహించని షాకింగ్ నిజమై బయటపడింది. అభి అసలు బండారమేంటో తెలిసిపోయింది. అసలు రామలక్ష్మిని ప్రేమించడానికి గల కారణం వాళ్ళ ఫ్రెండ్కి తాగిన మత్తులో అయితే మొత్తం నిజం చెప్పేస్తాడు. రామలక్ష్మి తెలివైన అమ్మాయి, అందులో ఐఏఎస్ కావాలనుకుంటుంది, ఖచ్చితంగా అయి తీరుతుంది. అప్పుడు కాంట్రాక్టర్ల పేర్లతో నేను మొత్తం డబ్బు నా సొంతం చేసుకోవచ్చు. దానికన్నా ముందే ఇంకొక అదృష్టం నాకు వరించింది సీతాకాంత్ సార్ రూపంలో. తనకు భార్యగా నటిస్తే నేను అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అందుకనే ఏ ప్రేమించిన అబ్బాయి ఒప్పుకోడు సార్. కానీ మీ పరిస్థితిని అర్థం చేసుకొని నేను ఒప్పుకుంటున్నాను అన్నట్టు 4 మాటలు మాయగా చెప్పేసి సీతాకాంత్‌కి రామలక్ష్మిని భార్యగా అయితే చేసేసాను. ఆ ఉద్దేశంతో మొత్తం డబ్బులు లాగేసుకోవచ్చు, నాకు అవసరమైనప్పుడల్లా కోట్లు కోట్లు గుంజుకోవచ్చు అన్నట్టు తన మనసులో ఉన్న మాటల్ని చెప్పేస్తాడు. మరోవైపు శ్రీలత కూడా సీతాది అలాగే రామాది పెళ్లి నాటకం అని బయట పెట్టాలన్నట్టు వాళ్ళిద్దరిని హనీమూన్‌కి పంపించే ప్లాన్లు చేస్తుందన్నమాట. కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి కదా మమ్మీ, మరి మేమెందుకు అన్నట్టు సీత చెప్పినా వినిపించుకోదన్నమాట శ్రీలత. మొత్తానికి వాళ్ళిద్దరిని అయితే హనీమూన్ పంపించాలని అనుకుంటూ ఉంటుంది. మరి ఈ విషయంలో కంగారు పడుతూ రామ సీత. మొత్తానికైతే అభి విషయంలో అసలు నిజం బయట